వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. రానిగా కన్నా ఉండా ఇట్లారా పాల్తులని చూడుకున్నారా అవసరం మారా మీకు. నా పక్కన పెట్టుకున్నా కన్ను పాము అయినవు కానీ నేను కూడా ఒకప్పుడు ముంగీసనైతా. అప్పుడు చూసుకుందాం కొట్లాట. ముంగీస గెలుస్తుందా పాము గెలుస్తుందా? పోదా నేను పోతా రానిగా నా కని ఉంటాయి. ఈ ₹1,00,000 ఇస్తే బాబాయ్ రాని ఏంది లేదు. ₹1,00,000 ఇస్తే పోతాం. నేను ఒక్కనే పోతా. ఎవరోతాను అంతనే నేను ఉండండి పోతా. నాకు ₹1,00,000 ఎక్కడైనా పోతాలే. పెళ్ళికి పోదాలే. నాకు ₹1,00,000 ఊరేసిపోవాలా. ఏం తెలుసు నీకు? పెళ్లి చేసుకున్నా నేను లేచిపోతున్నా. బాధ మాకేంది నీకే? పెళ్లి చేసుకున్నా నేను లేచిపోతున్నా. బాధ మాకేంది? బలుపా అహంకారమా? ఏం కళ్ళు నెత్తికొచ్చినాయా? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు. ఏది పంచాయతీ కడుతున్నావు? ఓసారు అందించుకొని రావాలా? స్టేషన్ పోవాలా? ₹1,00,000 ఇస్తే నువ్వు చెప్పారు. ₹1,00,000 ఇస్తే పోతాయి. నీకు సమ్మగా ఉండదు, హ్యాపీ ఉండదు కదరా నీకు. దేనికి మంచి ₹1,00,000 ఇది నేను చూడలే. పోయి అమ్మ పడవ పోయమ్మ పోయమ్మ నాయన కాపాడండి నన్ను. పోయమ్మ ఫేస్ టు ఫేస్. ఇదేంటి అయ్యా? పోయమ్మ ఏంటి అదే అలా తిరగని కావద్దా? తీసుకుపోయినాక అక్కడ తీసుకపోవాలా? దూరం దూరం తీసుకోవాలి. చెన్నై ఎయిర్పోర్ట్. ఏం ఫీల్ ఉండదు మామయ్య. కొంచెం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎవడు పని చేస్తే పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం ఇంట్లో నేను తెచ్చేస్తా వండి పెడుతుంటే నువ్వు ఎక్కడున్నావు? నాకు డబ్బులు నేను పోతా. మా పానానికి మా పానాలు బాగుంటలేవు. ₹1,50,000 ఇద్దామంట.
ఎందుక పనికి మళ్ళీ రాహుల్ నాకు అర్థం కాదు కానీ అది కాదు సార్ ఇప్పుడు నాకు తెలియదా ఎన్ని ఇస్తామో మాకు తెలియదా ఏంది 20,000? కుదరదులే. ఏం 10,000 తీసుకొని ఆడికి పోతే అబ్బో తిన్ని కదా 10,000 స్టేషన్ పట్టుకొచ్చేసారు. స్టేషన్ పట్టుకొచ్చేది సంబంధం కాదు తందా స్టేషన్ కాడికి వస్తే రావాలి తప్పదు. స్టేషన్ లో కూర్చుంటారు పిల్లలు స్టేషన్ నుంచి కూర్చుంటారు. రావాల్సిందే పంచాయతీ వచ్చినాక పిల్లల్ని చూసి పనిపోతున్నారు. ఒకటి 10,000 ఇస్తాం. 10,000 కాదులే 50,000 లాస్ట్ మాట 50,000 ఇంకా సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? 50,000 అంటే ఎవరులే దుకాణం వెళ్ళిపోతాను. ఇక్కడ ఉన్నా పోమను మమ్మల్ని ఎందుకు ఇలా ఊరికే బాధ పెడతావు? మాటి మాటికి అడిగినంత మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయిరా? అర్థం తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్.